కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? ముంబై బాందూప్ వెస్ట్ ప్రాంతంలోని స్టేషన్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రివర్స్ తీస్తున్న బస్సు అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. దివ్యాంగులను సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకున్నా లేక దివ్యాంగులే పెళ్లి చేసుకున్నా ₹1,00,000 ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమాన్ రాజధాని మస్కట్కు తొలి సముద్ర ప్రయాణం ప్రారంభించిన ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకా బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రాచీన భారతీయ స్టిచర్ షిప్బిల్డింగ్ విధానంతో నిర్మించిన ఈ నౌక ప్రయాణం భారత్ గల్ఫ్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓపెన్ సిగ్నల్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 5G సేవలు అందిస్తున్న ఎయిర్టెల్, జియో, విఐ సంస్థలలో ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా ఇచ్చిన నివేదికలో జియో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జియో 5G ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం 199.7 మెగాబైట్స్ గా నమోదు అయ్యింది. ఇది 4G సేవల వేగం కంటే 11 రెట్లు ఎక్కువ. ది రాజా సాబ్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. జోకర్ స్టైల్ మేకప్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విలంగా సంజయ్ దత్ హిప్నోటిస్ట్ పాత్రలో కనిపించగా హారర్ కామెడీ ఫాంటసీ మేళవింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.